చాలామంది ట్రేడర్స్ స్టాక్ మార్కెట్‌ను వదిలేసి ఫోరెక్స్ మార్కెట్ వైపు ఎందుకెళ్తున్నారు? 2025లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకోవడం బెస్టా? లేదా ఫోరెక్స్ మార్కెట్ నేర్చుకోవడం బెస్ట్? అసలు ఫోరెక్స్ మార్కెట్ నేర్చుకోవడం అంటే అసలు ఇండియాలో ఫోరెక్స్ లీగలేనా? ఇల్లీగలా? ఒకవేళ ఇల్లీగల్ అయితే దానిని లీగల్ వేలో ఎలా చేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇస్మాయిల్. దీనికంటే ముందు నా ట్రేడింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీలో చాలామంది బిగినర్ ట్రేడర్స్ ఉండే ఉంటారు. 2025లో మీ ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకొని ఉండే ఉంటారు. అయితే నా ఈ జర్నీ మీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి మనీ మీద కొంచెం ఎక్కువే ఇంట్రెస్ట్ ఉంది. నాకు 18 సంవత్సరాల ఏజ్ అప్పుడు అనుకుంటా. నేను ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్ గురించి విన్నాను. నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు 19 సంవత్సరాల ఏజ్ అప్పుడు అనుకుంటా ఫస్ట్ టైం ఒక షేర్‌ని కొన్నా. చిన్న షేర్. దాంట్లో చిన్న మొత్తంలో ప్రాఫిట్ కూడా వచ్చింది. ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడు నాకొచ్చిన ఆనందం మీకు మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత ఆ ప్రాఫిట్‌ని చూసి నేను నా సేవింగ్స్ మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశా. అయితే అప్పుడే కోవిడ్ టైం. మార్కెట్ క్రాష్ అయిపోయింది. నా సేవింగ్స్ మొత్తం 80% లాస్ అయ్యాయి. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను డిప్రెషన్‌లో వెళ్ళిపోయా. అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూడడం స్టార్ట్ చేశా. ఈసారి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. ఎన్నో ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ కనబడ్డాయి. దాంట్లో ఫోరెక్స్ మార్కెట్ ఒకటి. ఫోరెక్స్ మార్కెట్ అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్. ఒకవేళ మేమిప్పుడు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాం. అమెరికాలో రూపీని యూజ్ చేయలేం గదా! అందుకే ఎక్స్‌చేంజ్‌ల ద్వారా మన రూపీని డాలర్‌లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఎళ్ళాం, తిరిగాం. ఆ తర్వాత అమెరికా నుండి వచ్చేస్తాంగా మళ్ళీ. మళ్ళీ అక్కడే ఉండిపోంగా. అక్కడ యూజ్ చేసే డాలర్‌ని మన ఇండియాలో యూజ్ చేయం గదా! మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేపించుకోవాల్సిందే. మీరు ఐఎన్ఆర్‌ని డాలర్‌లో ఎక్స్‌చేంజ్ చేయించుకునేటప్పుడు ఒక డాలర్ కాస్ట్ వచ్చేసి ₹89 దాకొచ్చిందనుకుందాం. అదే డాలర్‌ని మీరు సేల్ చేసేటప్పుడు 92, 93 వచ్చిందనుకుందాం. ఈ మధ్యలో ఉన్న మార్జిన్ ఉంటుంది చూసారు? అదే మన ప్రాఫిట్. ఫోరెక్స్ మార్కెట్ ఇలాగే వర్క్ అవుతుంది. మీకొక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? దాదాపు 500 సంవత్సరాల నుంచి ఉన్న మార్కెట్ ఫోరెక్స్ మార్కెట్. ఇది స్టాక్ మార్కెట్ కంటే చాలా పెద్దది. ఇండియన్ మార్కెట్‌తో పోల్చుకున్నప్పుడు ఫోరెక్స్ మార్కెట్‌లో ట్రేడింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి. 24 అవర్స్ ట్రేడింగ్ అవర్స్. వీక్‌లో 5 రోజులు ఉంటది. ఇండియన్ మార్కెట్‌లో ట్రేడింగ్ అవర్స్ 9:15-3:30. మీరేదైనా జాబ్ చేసుకుంటూ ఈ ఇండియన్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలంటే కష్టం. చేయలేరు. ఎందుకంటే 9:15-3:30 క్లోజ్ అయిపోద్ది మార్కెట్. మళ్ళీ దాంట్లో గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్ అని మ్యానిప్యులేషన్ ఎక్కువ మన ఇండియన్ మార్కెట్‌లో. ఫోరెక్స్ మార్కెట్‌లో మ్యానిప్యులేషన్ అనేది ఉండదు. 100% చెప్పగలను ఉండదు అని. ఎందుకంటే దాని ఒక్కరోజు ట్రేడింగ్ వాల్యూమ్ ఎంతో తెలుసా? $7.5 ట్రిలియన్. మన ఇండియా లాంటి 3, 4 దేశాల జీడీపీస్ మొత్తం కలిపినా అంతుండవు. దాన్నెలా మ్యానిప్యులేట్ చేయగలరు? కొంచెం ఆలోచించాల్సిన విషయమే గదా! ఇప్పుడు మీ మైండ్‌లో ఒక డౌట్ రావచ్చు. బ్రదర్, ఫోరెక్స్ మార్కెట్ ఇండియాలో ఇల్లీగల్ గదా అని. ఇల్లీగల్ అనేది ఏముండదక్కడ. కాకపోతే మీరు కొన్ని రూల్స్ ఫాలో అయితే ఇది లీగల్ అయిద్ది. ఎలా అంటే ఇప్పుడు బ్రోకర్స్ ఉంటారు గదా! ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే గ్లోబల్ లెవెల్ మార్కెట్. అంటే అన్ని దేశాల్లో నుంచి చేయొచ్చు. ఇప్పుడు మనం ఆ బ్రోకర్‌లో డిపాజిట్ చేసేటప్పుడు ఆ బ్రోకర్‌లో డైరెక్ట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌తో, యూపీఐతో పేమెంట్ చేసినా అక్కడి నుంచి డైరెక్ట్‌గా పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్‌లో విత్‌డ్రా చేసుకున్నా మీరు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని వాలిడేట్ చేసినట్టు. అలాంటి సిట్యుయేషన్‌లో మాత్రమే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ వాలిడేట్ చేసినందుకు మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ దీనికి కూడా ఒక లూప్ హోల్ ఉంది. మీరు డైరెక్ట్‌గా బ్రోకర్ అకౌంట్‌లో లేకుండా పీ2పీ అనే ఆప్షన్ ఉంటది క్రిప్టోలో. పీ2పీ అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ అని. ఇప్పుడు నా దగ్గర యూఎస్డిటీ ఉంది. నేను యూఎస్డిటీ అమ్మాలనుకుంటున్నాను. మీ దగ్గర ఐఎన్ఆర్ ఉంది. అయితే మీరు యూఎస్డిటీ కొనాలనుకుంటున్నారు. క్రిప్టో ఎక్స్‌చేంజ్‌ల పేరు వినే ఉంటారు మీరు. బైనాన్స్, బైబిట్, బిట్‌గెట్. అవి మధ్యలో బ్రోకర్స్ లాగా ఉండి మిమ్మల్ని నన్ను కలుపుతాయి అంతే. నేను డాలర్స్ పంపేది ఇండియన్ అకౌంట్‌కే. నాకు ఐఎన్ఆర్ వచ్చేది ఇండియన్ అకౌంట్ నుంచే. అలాంటి సిట్యుయేషన్‌లో ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని వాలిడేట్ చేసినట్టు కాదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒకటి మీరు విత్‌డ్రా చేసుకున్నప్పుడు కూడా అక్కడ కూడా పీ2పీ ఆప్షన్ ఉంటది. ఇప్పుడు ఒక డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. బ్రదర్, ఫోరెక్స్ బ్రోకర్సే ఇండియాలో లేరు గదా! ఎందుకు లేరు? ఉన్నాయి. ఎక్స్‌నెస్‌లో మనం చేసుకోవచ్చు. అది గవర్నమెంట్‌లో రిజిస్టర్ అయిన బ్రోకర్ అది. ఆ ఒక్క బ్రోకర్‌లో అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా బ్రోకర్స్ ఉన్నాయి కానీ వాటిని అవాయిడ్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే కొన్ని బ్రోకర్స్ అయితే డిపాజిట్ అండ్ విత్‌డ్రాల్స్ ఇవ్వవు. ఆ తర్వాత ఫోరెక్స్ ట్రేడింగ్‌లో మీకు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే ఫండెడ్ అకౌంట్స్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఫండెడ్ అకౌంట్స్ ఏంటి బ్రదర్ అని. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫండెడ్ అకౌంట్స్
అకౌంట్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇనీషియల్ స్టేజ్ లో బిగినర్ స్టేజ్ లో ట్రేడ్ చేయడానికి అంత అమౌంట్ ఉండదు. అంత అమౌంట్ అస్సలు ఉండదు మన దగ్గర. మన దగ్గర 1000, 2000, 3000 అట్టు ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఫండెడ్ నెక్స్ట్ అని, ఫండింగ్ టిప్స్ అని ఇలా ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన బ్రోకర్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏం చేస్తారంటే మనం 2000 పెట్టి $5000 అకౌంట్ కొంటాం. ఒకటి మనం ట్రేడింగ్ చేసుకోవడానికి అకౌంట్ కొంటాం $5000. అయితే $5000 అంటే దగ్గర దగ్గర 4 లక్షలు 4.5 అటు ఉంటదిలే. వాళ్ళు మనకి అంత డబ్బు ఇస్తున్నారంటే మరి వాళ్ళు కూడా ఏదో ఒక లూప్ హోల్ పెడతారుగా. వాళ్ళు మీకు 2 టెస్టులు పెడతారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డెమో అకౌంట్ ఇస్తారు. దాంట్లో మీరు ఫస్ట్ ఫేజ్ లో మీరు 8% క్యాపిటల్ గెయిన్ చేయాలి. రెండో ఫేజ్ లో 5% క్యాపిటల్ గెయిన్ చేయాలి. అయిపోద్ది. ఇక ఆ అకౌంట్ డీటెయిల్స్, లాగిన్ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు. వాళ్ళు మనకి ట్రేడింగ్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తే వాళ్ళకి లాభం ఏంటి అని ఆ డౌట్ కూడా రావచ్చు మీకు. ఉంది దానికి కూడా చెబుతా. వాళ్ళు మనకి ట్రేడింగ్ చేసుకోవడానికి అమౌంట్ ఇస్తున్నారంటే మీరు ట్రేడ్ చేసి వచ్చే ప్రాఫిట్ లో 80%, 20% వాళ్ళకి. ఫండెడ్ అకౌంట్స్ ఇలా వర్క్ చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత లావరేజ్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక ₹1000 ఉన్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ లో అయితే ₹1000 షేర్స్ మాత్రమే కొనగలరు. అదే ఫోరెక్స్ మార్కెట్ లో అయితే ₹1000 ఉన్నాయి మీకు దగ్గర. 1000x, 2000x, 3000x లావరేజ్ కూడా ఇస్తారు వాళ్ళు. అంటే ₹1000 ఉంటే నీ దగ్గర 1000x అంటే 10 lakhs రూపీస్ ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. నువ్వు $1 ఉంటే నీ దగ్గర $3000 ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. అంత లావరేజ్ ఇస్తారు. కాకపోతే ఇది కూడా అకౌంట్ కి రిస్కే. మీరు 1:100 లోపలే లావరేజ్ తీసుకోవాలి. ఈ ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి. 1:100 లోపలే. ఫండెడ్ అకౌంట్ లో అయితే మీకు 100 లో లాక్ చేసి ఇచ్చేస్తారు. మీరు 1:100 లోపలే లావరేజ్ తీసుకోవాలి మీ అకౌంట్ సేఫ్ సైడ్ లో ఉండాలంటే. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ లెర్నింగ్ చేయకుండా అయితే దిగవద్దు. ఏ మార్కెట్ అయినా సరే మీరు ముందు నేర్చుకోండి, తర్వాతే దిగండి. ముందు లెర్నింగ్ దెన్ ఎర్నింగ్. మనం ఏం చేస్తాం, 10,000 తీసుకొస్తాం, ఏమి నేర్చుకోకుండానే మొత్తం లాస్ చేసేస్తాం. ఆ తర్వాత నేర్చుకోవడానికి రీసెర్చ్ చేస్తాం వచ్చి యూట్యూబ్ లో ఎవడు నేర్పిస్తాడు భయ్యా మీకు ఫ్రీగా? ఏం లేదు, డొల్లే మొత్తం. నేను చూశాను కదా, ప్రాపర్ గా నేర్పించే ఒక్క ఛానల్ కూడా లేదు మన తెలుగులో. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. అయితే మీకోసం నేను ఒక ఫ్రీ మెంటర్షిప్ అంటే ఏదో జూమ్ లో అయ్యి కాదు, నేను యూట్యూబ్ లోనే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ అండ్ సెటప్స్ తో యూట్యూబ్ లోనే నేర్పిస్తాను. అయితే దీనివల్ల నాకు లాభం ఏం లేదు. నేను కోర్స్ ఏమి సేల్ చేయట్లేదు ఇక్కడ. నేను ఫ్రీగా నేర్పిస్తానంటున్నాను. ఒక రూట్ మ్యాప్, స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ దాకా ఏం నేర్చుకోవాలి, ఒక రూట్ మ్యాప్ అలా నేర్పిస్తాను. ఆ తర్వాత ఈ కోర్స్ మొత్తం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత మనం డైలీ అనాలిసిస్ చేసి లైవ్ స్ట్రీమ్ లో ట్రేడ్స్ కూడా తీసుకుందాం. ఇది మొత్తం చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు సపోర్ట్ చేయాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజనే మన తెలుగులో నేర్పించడానికి ఎవ్వడూ లేడు అని. నేను మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్పిస్తాను. ఐసిటి కాన్సెప్ట్స్. ట్రేడింగ్ ఫీల్డ్ లో ఐసిటి అనేది అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్. ఇది నేను మీకు స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ లో నేర్పించే దమ్ము నాకుంది. మొత్తం నేర్చుకొని 3 నెలల్లో ప్రాఫిటబుల్ అయ్యే దమ్ము నీకుందా? అయితే వచ్చేసి కలిసి నేర్చుకుందాం.